హాయ్ ఫ్రెండ్స్, మనం యాపిల్ని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే దీనివల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. యాపిల్ తినడం వల్ల గొప్ప పోషకాహార ప్రొఫైల్ కారణంగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆహారంలో యాపిల్ను చేర్చుకోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు మీకోసం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సో యాపిల్స్లో అనేక ముఖ్యమైన పోషకాలకు మంచి మూల్యం, వాటితో సహా మనకు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా అందుతుంది. సో విటమిన్లు అంటే మనకు యాపిల్స్లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే యాంటీ ఆక్సిడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖనిజాలు. సో ఇవి చిన్న మొత్తంలో పొటాషియంను అందిస్తాయి. ఇది సరైన గుండె మరియు కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్లో మనం చూసుకుంటే యాపిల్స్లో కరిగే మరియు కరగని ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు గట్ ఆరోగ్యానికి కాపాడడానికి సహాయపడుతుంది. సెకండ్ వన్ చూసుకుంటే మనకు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుందండి. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు యాపిల్స్లో పీచు పదార్థం క్రమంగా ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మనకు మలబద్ధకాన్ని నివారిస్తుంది. సో ఇలాంటి ప్రయోజనాలు మనకు యాపిల్ వల్ల ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మూడోది వచ్చేసి మనకు బరువు నిర్వహణలో సహాయాలు. అంటే మనకు యాపిల్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి మరియు నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో మరియు మొత్తం క్యాలరీస్ను తగ్గించడంలో సహాయపడే సంతృప్తికరమైన చిరు తిండిని చేస్తుంది. అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ మీకు ఎక్కువసేపు నిండుగా అనిపించేలా చేస్తుంది. సో మనకు జనరల్గా మనకు స్నాక్స్ తీసుకుంటాం కదండి. సో ఆ టైంలో కూడా మనం ఆకలి వేసినప్పుడు దీన్ని తీసుకున్నట్టయితే మనకు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా మనకు ఆకలి లేకుండా కూడా మనకు ఇది కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనకు యాపిల్స్లో కరిగే ఫైబర్ కంటెంట్ కారణంగా గుండె ఆరోగ్యకరమైనది. అలాగే ఇది ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మనకు ఫ్లేవనాయిడ్స్ అలాగే వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాపిల్లోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంతో సహాయపడుతుంది. అలాగే దీని ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా తోడ్పడుతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. సో ఒక యాపిల్ తినడం వల్ల మనకు ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని లాభాలు అయితే ఉన్నాయి. సో మనము జనరల్గా స్నాక్స్ అయితే తింటూ ఉంటాము. సో ఈ ప్లేస్లో మనము యాపిల్ని తీసుకోవడం వల్ల సో ఇలాంటి లాభాలని మనం పొందుతామండి. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని లాభాలు అలాగే మనకు ప్రయోజనాలకు సంబంధించిన టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.